నమస్తే ఆర్మూర్. ఈరోజు తైక్వాండో అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా తరఫు నుంచి నేను ప్రెసిడెంట్ రాజశేఖర్, మా యొక్క సీనియర్ కోచ్ అలాగే సీనియర్ అయినటువంటి గ్రాండ్ మాస్టర్ మా భోజన సార్, కరాటే భోజన సార్గా, అలాగే ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి 16th నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో గద్వాల్లో జరిగినటువంటి పోటీల్లో నెగ్గినటువంటి పిల్లలందరికీ కూడా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము చిన్న బహుమతులు ఇవ్వడానికి పిల్లలందరినీ పిలిచాము. ఈరోజు మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి ఒక ఆత్మరక్షణకు సంబంధించినటువంటి యొక్క ప్రాక్టీస్ క్రీడగా, అలాగే వాళ్ళ యొక్క దేహదారుఢ్యానికి మరియు స్ట్రెంగ్త్, మెంటల్గా మరి ఫిజికల్గా ప్రతి ఒక్కరిని కూడా రక్షించబడే ఈ యొక్క క్రీడను ప్రమోట్ చేస్తూ అందరికీ అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఆర్మూర్ ప్రాంతానికి చెంది ఆయన పేరునే ఆ క్రీడనే ఆ పేరుగా ఇంటి మార్చుకున్నటువంటి మా కరాటే భోజన సార్కి, అలాగే రాజు సార్కి, ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికీ, అలాగే మా ఈఆర్ ఫౌండేషన్ ముఖ్యులైనటువంటి నూకల్ శేఖర్ అన్న, రాంప్రసాద్ అన్న, నవీన్, మా సురేష్ అన్న, వీరందరితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని వాళ్ళ యొక్క చదువు అలాగే క్రీడల్ని సమపాల్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యతతో పాటు సొసైటీని కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అమ్మాయిలందరూ కూడా ఎంతో తల్లిదండ్రులు వాళ్ళకు నేర్పించడంలో ఫ్యూచర్ అంతా మారిపోతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా అవి నేర్చుకొని ఉంటే వాళ్ళు ధైర్యంగా ఉంటూ ఏదైనా సమస్యలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి చిన్న పిల్లలు అంటే 6th నుంచి 10th వరకు కానీ ఇంటర్మీడియట్ వరకు కానీ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు సమాజానికి మంచి ఇన్స్పిరేషన్ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి మా సార్ భోజన సార్ గారికి, రాజు సార్ గారికి, అలాగే ఆర్మూర్ ప్రాంతంలో ఈ ప్లేస్కి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 16th నేషనల్ ఛాంపియన్షిప్లో మనం 13 మంది అక్కడికి వెళ్తే 8 మందికి బ్రాంజ్ మెడల్, ఒక పర్సన్కి, ఒక అమ్మాయికి ఒక గోల్డ్ మెడల్ వచ్చింది. కాబట్టి వారందరినీ అభినందిస్తూ ఫ్యూచర్లో పిల్లలకు ప్రోత్సాహకంగా వాళ్ళను ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళను సఫలీకృతంగా చేస్తున్నటువంటి మా భోజన సార్తో పాటు ఆయన ఆధ్వర్యంలో నన్ను జిల్లాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా యొక్క బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా మేము వారిని సన్మానించదలుచుకున్నాం. ఒక చిన్న జ్ఞాపికలతో ఇప్పుడు సార్ వారికి సర్టిఫికెట్స్తో పాటు మా నుంచి ఒక చిరు బహుమతి వారికి అందజేయాలనుకుంటున్నాం. కాబట్టి నేను సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు చదువు ప్లస్ ఇంకా డబ్బు సంపాదించడమే కాదు, సొసైటీని రక్షించి అలాగే మీ కుటుంబాన్ని అలాగే మీ సొంత వాళ్ళను అన్యాయాలను ఎదుర్కొనే శక్తి ఆ దేవుడు ప్రసాదించాలంటే ఆత్మ వివేకానంద స్వామి చెప్పినట్టు మైండ్తో పాటు దేహదారుఢ్యం కూడా ఉక్కు శరీరాలు కావాలని ఆయన చెప్పినటువంటి విషయాన్ని మరొక్కసారి పిల్లలకు ఇన్స్పైర్ చేస్తూ, పిల్లలందరూ కూడా మీరు కంపల్సరీగా మీ చదువు అలాగే ఆటలు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని సొసైటీలో మీకంటే ఒక మంచి పేరు తీసుకురావాలా, పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలా, మీరు సమాజంలో ఒక మంచి పేరు తీసుకొని వస్తే మీ ఫ్యూచర్లో ఐడెంటిటీ ఉంటుంది. భోజన సార్ ఉన్నారు, ఆయన సమాజంలో ఎంతోమందికి నేర్పిస్తూ ఎటువంటి ఆపేక్షతో లేకుండా ఆయన చూపిస్తున్నటువంటి చొరవ, అందరూ సండే రోజు ఏటో నేను చేసుకుంటాను పిల్లలందరినీ పట్టుకొని వాళ్ళకు నేర్పించాలనే ఒక తపన ఆయనలో ఉన్నటువంటి ఆ జీల్, ఆ ఎంథూజియాజం ఏదైతే ఉందో మీరందరూ కూడా నేర్చుకొని ఫ్యూచర్లో ఏ స్థానంకైనా వెళ్ళండి, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, లేదంటే ఇంకా వేరే స్పోర్ట్స్ అథారిటీ కానీ ఇంకా వేరే వాటిలో కూడా వీటి యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. కాబట్టి పిల్లలందరూ మీరు తప్పకుండా ఈరోజు టైంపాస్ కోసం కాకుండా కంపల్సరీగా దీని ఒక మంచి ప్రాణం పెట్టి నేర్చుకోండి. దీనివల్ల మీ బ్రెయిన్ కూడా ఏకాగ్రత వస్తుంది. ఆ ఏకాగ్రత వల్ల మీరు మంచి చదువుకుంటారు, మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచి మీరు ఎదుర్కోగలుగుతారు. ఫ్యూచర్లో మంచి స్థిరపడతారు. ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి, మీ నానమ్మలకి, మీ పెద్దలకి అండ్ మీ గురువులను ఎప్పుడు మర్చిపోకుండా మీరు అందరూ ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తాను.